మీరైతే నా ఫస్ట్ వ్లాగ్ చూసారనుకుంటున్నాను. చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాక్చువల్గా మేమైతే ఈ టెంపుల్కి మా ఫస్ట్ ట్రిప్లోనే వెళ్ళాలనుకున్నాం. బట్ కొన్ని రీజన్స్ వల్ల మేమైతే వెళ్ళలేదు. మేమైతే చిన్న పని మీద సిద్దిపేటకి అయితే వచ్చాము. అప్పుడు ఎలాగో ఈ టెంపుల్కి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడైతే వెళ్తున్నాం. మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. మాకైతే ఫుడ్ ఎక్కడైనా దొరికేస్తుంది, కానీ మా నాన్న అయ్యప్ప మాలలో ఉండడం వల్ల స్వామికి భిక్ష ఎక్కడ పెడతారా అని చూస్తూ వెళ్తున్నాం. దారిలో అయితే మాకు ఒక స్వామి కనపడ్డారు. ఆ స్వామిని భిక్ష ఎక్కడ పెడతారు అని అడిగితే ఒక టెంపుల్లో పెడతారు అని చెప్పారు. మేమైతే స్వామి చెప్పిన టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదైతే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ పక్కనే స్వాములందరూ కలిసి ఒక అయ్యప్ప పీఠం అయితే పెట్టుకున్నారు. మేమందరం కూడా అక్కడే భోజనం చేసేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మేమైతే లంచ్ చేసే వరకు కూడా టెంపుల్కి వెళ్తామని చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాం. లంచ్ చేసే దగ్గర అయితే మమ్మల్ని ఒక అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. ఈ టెంపుల్ పేరు చెప్పంగానే వామ్మో ఇక్కడికి అనుకున్నంత ఈజీగా మీరైతే అక్కడికి వెళ్ళలేరు అని అన్నారు. అవును, నేనైతే టెంపుల్ పేరు చెప్పలేదు కదా, సుందిల్లా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఫ్రెండ్స్, ఇంకా మేమైతే 4 kilometers దూరంలో ఉన్నాం. లెట్స్ సీ మా జర్నీ ఎట్లా జరిగిద్దో. ఈ టెంపుల్ అయితే విలేజ్ లోపలికి ఉంటుంది. మేమైతే చాలా టెన్షన్ పడ్డామండి, టెంపుల్కి వెళ్తామో వెళ్ళమో, దర్శనం చేసుకుంటామో చేసుకోమో అని. సో ఇంతకీ మీరేమనుకుంటున్నారో, మేము దర్శనం చేసుకున్నామా చేసుకోలేదా అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. సో మేమైతే ఫైనల్లీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి చేరుకున్నాం. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. సో మేమైతే టెంపుల్ లోపల సరౌండింగ్స్ మొత్తం చూసాం. ఇప్పటికీ కూడా ఈ బావిలో ఉన్న వాటర్ యూజ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ 900 years బ్యాక్ కాకతీయ రాజులు అయితే కట్టించారు. మీరు చూసినట్టయితే టెంపుల్ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే స్వామివారి గుడి గోపురం. ఏ నరసింహస్వామి టెంపుల్లో అయినా మనకి స్వామివారు ఉగ్ర రూపంలో కనిపిస్తారు, కానీ ఇక్కడైతే మనకి ధ్యాన రూపంలో కనిపిస్తారు. పక్కనే మనకి లక్ష్మీ అమ్మవారు కూడా ఉంటారు. నేను ఇప్పటి వరకు అమ్మ నాన్న అని పిలుస్తున్నా కదా, వాళ్ళేనండి మా అమ్మమ్మ ఇంకా తాతయ్య. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా వాళ్ళ దగ్గరే పెరగడంతో నాకు అమ్మ నాన్న అని పిలవడం అలవాటైపోయింది. స్వామివారి దర్శనం అయిపోగానే మేమైతే అక్కడే ఒక 10 minutes ధ్యానం కూడా చేశాం. టెంపుల్కి 1 kilometer దూరంలోనే గోదావరి రివర్ కూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్వామివారికి కళ్యాణం కూడా జరిపిస్తారు. ఇంకా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి. ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ యొక్క హిస్టరీ. ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే మనకి 2 shadesలో కనపడుతుంది. ఒక సైడ్ బ్లాక్ అయితే ఇంకో సైడ్ వైట్. పూర్వంలో టెంపుల్ పక్కనే చెరువు కూడా ఉండేది. ఆ వాటర్ టేస్ట్ అయితే సేమ్ కోకోనట్ వాటర్లా ఉండేవంట. ఇప్పుడైతే ఆ చెరువు లేదు. ఈ టెంపుల్ చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంది.
మీకు పాసిబుల్ అయితే ఈ టెంపుల్కి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. ఒకవేళ మీకు టెంపుల్ లాంగ్ అనిపిస్తే ఇక్కడ స్టే చేయడానికి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఫైనల్లీ మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఈ వీడియో అయితే నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.